రక్తదానం చేయడం వల్ల నలుగురు ప్రాణాలు కాపాడటమే కాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చునని, ఇలాంటి రక్తదాన శిబిరాలను ఉద్యోగ సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో మంచి పరిణామమని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో సూపరింటెండెంట్ ఇంజనీర్ TGNPDCL ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. నిత్య జీవితంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రక్తదానంతో ఒకరి ప్రాణం కాపాడటం గొప్ప విషయమని విద్యుత్ శాఖ ఉద్యోగులు చెప్పారు. కామారెడ్డి జిల్లా విద్యుత్ ఉద్యోగులు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. రక్తం అనేది చాలా అమూల్యమైనది. భారతదేశంని తీసుకున్నట్టయితే ప్రతి సంవత్సరము దాదాపు 10-12 వేల మంది రక్తహీనత వల్ల కావచ్చు, సకాలంలో రక్తం అందకపోవడం వల్ల కావచ్చు చనిపోవడం జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో అవేర్నెస్ అనేది వచ్చి వివిధ వర్గాల వారు, ఇటు ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్స్ వారు, తర్వాత యూత్, ఇతర పబ్లిక్ కూడా ఇట్లా రక్తదాన శిబిరాలలో పాల్గొని రక్తదానం చేయడం